మణిపూర్ అల్లర్లు ఇప్పుడు చాలా వరకు సద్దుమణిగాయి. అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత శాంతియుత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో అక్కడి ప్రజల దగ్గర భారీగా తుపాకులు, ఆయుధాలు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ లాంటి భద్రతా సంస్థలు స్పెషల్ ఆపరేషన్ను నిర్వహించారు. జూన్ 13, 14న మణిపూర్లో ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్లో 400కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 328 ఆయుధాలు, సుమారు 9,300 రౌండ్ల వివిధ రకాల మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, ఇతర యుద్ధ సంబంధిత సామాగ్రి ఉన్నాయి. అలాగే స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 151 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 65 ఇన్సాస్ రైఫిల్స్, 12 లైట్ మెషిన్ గన్స్, 6 ఏకే సిరీస్ రైఫిల్స్ కూడా ఉన్నాయి. దీంతో మొత్తానికి మణిపూర్ను సెట్ చేయడానికి అక్కడి ఆర్మీ అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది.